9 ఏళ్ల తర్వాత కాబోయే సీఎం నేనే అని బల్లగుద్ది చెప్తున్నారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి గారు. ఆల్రెడీ దరఖాస్తు పెట్టేసుకున్నాను, కుర్చీ మీద కర్సీపు కూడా వేసానని తేల్చేశారు. నమస్కారం సార్, ఏంటి సార్ సంగతులు? రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపులా? చెప్పండి. హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళా ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్లు పోస్తాడు. కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? కేసీఆర్ అట్లా. మరి రేవంత్ రెడ్డి ఎట్లా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అదే ఏం చేశారు? ప్లేట్లు అన్నం పెట్టి, గ్లాసు పెట్టి, గ్లాసులు నీళ్లు పోసి, కూరగాయలు అన్ని వేసి ఒకటే ఇట్లా ప్లేట్ ముందు పెట్టేసాడు. అంటే ఇమ్మీడియట్ అన్నం తినుకుంటూ నీళ్లు తాక్కుంటూ అట్లా ఎట్ ఎ టైం డబ్బులు వేసేసాడు. ఇదంతా వదిలేండి సార్, అసలు మీరు సీఎం ఎప్పుడు అవుతారు చెప్పండి? అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్స్టట్లేడు. అలాంటి ఎలా సార్? ఎప్పటికీ రేవంత్ రెడ్డి సారే ఉంటారా కుర్చీలో? ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. 5, 3 అంటే 8 ఏళ్ళు ఖాళీ లేదన్నమాట. మరి మీ సంగతి ఏంటి గురుగారు? మీరు ఇంక సీఎం కారా? నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. 9 ఏళ్ళ వరకు ఎందుకు సార్? 2028లో కావచ్చు కదా. ఆల్రెడీ దాని దరఖాస్తు పెట్టిండు కదా. ఈ 3 ఏళ్ల కోసమే కదా. ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఈ 3 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు. మరి మీకెప్పుడు ఛాన్స్? ఆయన 5 ఏళ్ళ దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. అవుతారు సార్, మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.